క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరి మే మాసంలో రెండవ శనివారం, మరి ప్రత్యేకమైన పరిస్థితుల మధ్య ఈ ప్రార్థన సహవాసం ఏర్పాటు చేసుకుంటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ విపత్కర స్థితిగతుల మధ్య సంఘముగా కలిసి ప్రార్థించడానికి మరి అవకాశం లేని స్థితిగతుల మధ్య ఈ రీతిగా మరి ఆన్లైన్ ద్వారా ప్రార్థన జరుపుకుంటకు దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దయచేసి మరి గృహాల్లో ఉన్నవారు సంఘ సహవాసులందరూ మరి సమయం ఇది సెకండ్ సాటర్డే కాబట్టి మన ఉపవాస ప్రార్థన దినం కాబట్టి ప్రార్థనలో ఏకీభవించాలని చెప్పి మనవి చేస్తూ మరి ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన దినాన్ని మీరు మాకు అనుగ్రహించి మరి సంఘముగా ప్రార్థించుటకు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి నీ ఎదుటి విజ్ఞాపన చేయటకు అనుగ్రహించబడిన ఈ తరుణాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ ఎదుట మేము చేరి ఉండగా ప్రార్థనలు ఆలకించు దేవుడు నాయన, నీ సన్నిధి మా మధ్య ఉంచండి. కొంతమంది ఆలయంలో ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది గృహాల దగ్గర ప్రార్థన చేస్తున్నారు. మేము చేయబోయే ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలకించమని, ఆలకించబడిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబు దయచేయమని విజ్ఞాపన చేస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి విశ్వాసిని బట్టి వారి వారి కుటుంబాలు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఆలయానికి విచ్చేస్తున్న వారికి ప్రయాణ సౌలభ్యాన్ని మీరు అనుగ్రహించండి. అదే రీతిగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరే సహాయం దయచేయమని విజ్ఞాపన చేస్తూ చేయుతను అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ముందుగా మరి కొన్ని పాటలు పాడుకుందాం. మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో మరి ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ అనే కీర్తన 383వ కీర్తన పాడుకుందాం. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి, పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి, శిరమును వంచి సరిగను వేడిన్ సుంకరి ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా, దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా, దీనుడవయ్యు దిటముగా కొండన్ చేసిన ప్రార్థననే పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శత్రుమూక నిన్ను చుట్టుకొని
సిలువ పైన నిన్ను చంపగను, శత్రుముఖ నిన్ను చుట్టుకొని. సిలువ పైన నిన్ను చంపగను, శాంతముతోని శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ఆ తర్వాత పాట కూడా పాడుకుందాం. 384వ కీర్తన, ఓ ప్రార్థన సుప్రార్థన. 384. ఓ ప్రార్థన సుప్రార్థన, నీ ప్రాభవం మరతునా. నా ప్రభువున్ ముఖాముఖిన్ నే ప్రాణుతింతు నీ ప్రభన్. నా ప్రాణమౌ సుప్రార్థన, నీ ప్రేరణంబు చేగదా. నీ ప్రేమధార గ్రోలుదు నో ప్రార్థన సుప్రార్థన. నీ ప్రేమ దార గ్రోలుదు నో ప్రార్థన సుప్రార్థన. పిశాచి నన్ను యుక్తితో వశంబు చేయ చూచుచు, నిశాంతమైన దీప్తియే నా శంకలెల్ల మానుపు. నీ శక్తి నేను మరతునా, నా శైలమైన ప్రార్థన. నా శోకమెల్ల తీర్చెడు విశేషమైన ప్రార్థన. నా శోకమెల్ల తీర్చెడు విశేషమైన ప్రార్థన. నీ దివ్యమైన ప్రేకలే నా దుఃఖ భారమెల్లను. నా దేవుడేసు చెంతకు మోదంబు గుంచు బోను. సదాశుభంబులొందను వేదంబు చూప నీవేగా. నా ధైర్య మీచు ప్రార్థనా సుధార ప్రార్థన. నా ధైర్య మీచు ప్రార్థనా సుధార ప్రార్థన. అరణ్యమైన భూమిలో నారమ్యమౌ పిస్కా నగంబురంగు గాను నేకినా. చిరగృహంబు చూతును, శరీరమున్ విదల్చినే పరంబు పోవు వేళలో. కరంబు నిన్ను మేచేదన్ పరేసు ధ్యాన ప్రార్థన. కరంబు నిన్ను మేచేదన్ పరేసు ధ్యాన ప్రార్థన. దేవుని వాక్యం చదువుకుందాం. 42వ కీర్తన అందరము కలిసి చదువుకుందాం. దయచేసి నాతో ఏకీభవించి ఈ కీర్తన చదవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. 42వ కీర్తన. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొరుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొరుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను.
నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జనసమూహముతో పండుగ చేయించిన సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ ఆయనను నేను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరడును పిలుచుచున్నది. నీ అలలనియు నీ తరంగములనియు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. ఆయనను పగటివేళ యెహోవా తన కృప కలుగన ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనే సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణ చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ 2వ శనివారం నాడు ఉపవాస ప్రార్థన కూడికలో ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా మనమందరము ప్రార్థించుటకు దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ముందుగా కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మరి 42వ కీర్తన మనకు తెలుసు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందంటూ ప్రార్థించిన ఆ ప్రార్థన, మరి ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకుంటూ 8వ వచనాన్ని మరొకసారి చదువుదాం. ఆయనను పగటివేళ యెహోవా తన కృప కలుగన ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాతైన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉన్నవి. ఈ మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని ఆలయానికి దూరంగా ఉండి దేవుని ఆలయములో ఆరాధించడానికి అవకాశము లేని స్థితిగతుల మధ్య మరి ఈ కీర్తనకారుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అంటూ మరి మొరపెడుతున్నాడు. ఎలా ఆశపడుతుందంటే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొని ఉన్నది, అనగా దేవుని కొరకు అంగలారుస్తుంది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఏమని అంగలారుస్తుందంటే, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, దేవుని సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. అనగా ఈనాటి మరి ఈ కరోనా వైరస్ స్థితిగతుల మధ్య దాదాపు 40 దినాలు పైగా ఆలయంలో ఆరాధించడానికి అవకాశం లేని స్థితిగతుల మధ్య గృహాలకే పరిమితమై గృహ ప్రార్థనలో మనం కొనసాగుతున్నాం. దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశం ఏంటంటే, మరి కేవలము ఆదివారపు ఆరాధన వాక్య పరిచర్యకే పరిమితం కాకుండా ఈ 45 దినాలు కూడా ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వినిపించగలుగుతున్నాం. ప్రతిరోజు దేవుని వాక్యము ధ్యానం చేస్తూ ప్రతిరోజు ప్రార్థించగలుగుతున్నాం. ఒక చక్కని అవకాశం. మరి ఆదివారం మాత్రమైతే కేవలం ఒక 6 వారాలు మాత్రమే మనము ధ్యానం చేసిన వాళ్ళం. కానీ ఇప్పుడు 40 దినాలుగా వరుసగా ప్రతిరోజు ధ్యానం చేయగలుగుతున్నాం. అయినప్పటికీ దేవుని మందిరములో ఆరాధించే ఆ ధన్యకరమైన అవకాశము మరి లేదే అని ఆ బాధ, ఆ వేదన మనందరిలో కూడా ఉంది. మరి ఈ సందర్భంలో దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, దేవుని సన్నిధిని నేను ఎప్పుడు కనబడదును అంటూ నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొని ఉన్నది. జీవము గల దేవుని దర్శించుట కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. అనగా సజీవుడైన దేవుణ్ణి
ఆరాధించాలి, సజీవుడైన దేవుని సన్నిధిలో గడపాలి, సజీవుడైన దేవుని ఆశ్రయంలో మనం కొనసాగాలి అన్న తపన, ఆ తృష్ణ మరి అనేక మంది హృదయాల్లో కలిగి ఉండవచ్చు. అంత మాత్రమే కాకుండా ఆ తర్వాత వాక్య భాగంలో నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా నా కన్నీళ్ళు నాకు అన్నపానములయ్యాయి. అనగా నాకు ఆహారం కానీ పానీయం కానీ కన్నీళ్ళే. అంతగా నేను అంగలారుస్తున్నాను, అంతగా విలపిస్తున్నాను. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న వారందరూ అడుగుతున్నారు, నీ దేవుడు ఏమాయనని. చాలాసార్లు ఇటువంటి పాండమిక్ సిచ్యుయేషన్ మనకు కలిగినప్పుడు, ఈ శ్రమ ఉధృతి ఇంకా పెరుగుతున్నప్పుడు మరి చాలామంది మనల్ని ప్రశ్నించకపోయినా ఆ ప్రశ్న కనబడుతుంటుంది. ప్రేమామయుడు కదా, దయామయుడు కదా, కరుణామయుడు కదా, ఇంత భయంకరమైన విపత్తు కలుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నాడు అనే ప్రశ్న కొన్నిసార్లు మనకు కూడా కలగవచ్చు. ఈ వారంలో మనం గమనిస్తే ఎంత ఉధృతంగా పెరిగిపోయా. ఈ మద్యాన్ని అమ్మకాలు ప్రారంభించిన తర్వాత అనేకమైన యాక్సిడెంట్స్ పేపర్లో, ఈ 2 మాసాలుగా ఎక్కడ కనిపించని ప్రమాదాలు, యాక్సిడెంట్స్. మరి ఈ మధ్యకాలంలో వరుసగా యాక్సిడెంట్స్, కారులు లోయల్లో పడ్డాయని, లేకపోతే కాలువలు తాగి పడిపోయారని, లేకపోతే కారులు ఇళ్లలోకి చొచ్చుకుని పోయాయని, ఇలా ప్రమాదాలు. అలాగే అకస్మాత్తుగా తాగడం ద్వారా కొంతమంది ప్రాణాలు విడిచారు. మరి మహారాష్ట్రలో గూడ్స్ రైలు వలస కార్మికుల మీదుగా పోయి ఎంతమంది ప్రాణాలు. పాపం కొన్ని మాసాలుగా వారు వేచి ఉండి పక్కన ఉన్న స్టేషన్లో వారికి ట్రైన్ దొరుకుతుందని ఆ ట్రైన్ చేరుకోవడానికి రైలు పట్టాలమ్మడి నడుచుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే వారున్న స్థలంలో నుంచి వారి సొంత రాష్ట్రానికి వెళ్ళడానికి ట్రైన్ లేదు కాబట్టి ఎక్కడి నుంచి ట్రైన్ ఉందో అక్కడికి వెళ్ళాలని వారు ప్రయాణం చేస్తూ తెల్లవారుజామున కునికి నిద్రిస్తుండగా వారి మీదుగా ట్రైన్ వెళ్ళిపోయింది. మరి వైజాగ్లో ఆ గ్యాస్ లీకేజ్ 2 మాసాల తర్వాత ఆ ఫ్యాక్టరీ తెరగానే ఆ బాయిలర్లోంచి గ్యాస్ లీక్ అయింది. చెన్నైలో కూడా అటువంటి ప్రమాదం ఒకటి. మరి ఈ పరంపర అనగా ఒట్టి కరోనా ద్వారానే మనము భయపడుతూ బాధపడుతుంటే, ఈ సైడ్ ఎఫెక్ట్స్ ప్రక్క నుంచి వచ్చిన ఈ సమస్యలు మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని చిన్నాభిన్నం చేయడమే కాకుండా ప్రజల హృదయంలో ఒక విధమైన కలత. దీని ముగింపు ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడి దాకా వెళ్తుంది, ఆ ముగింపు వరకు మనం ఉంటామా లేదా, తిరిగి న్యాచురల్ సిచ్యుయేషన్ వస్తుందా లేదా, తిరిగి మనమందరం ఆరాధించుకోగలుగుతామా లేదా, ఇటువంటి పరిస్థితులు ప్రభావాలు మన చుట్టూ ఎదుగుతూ ఉన్నప్పుడు సంఘముగా కలిసి ప్రార్థించాలి కదా. సంఘముగా ఒక దినము ఇవ్వబడిన అవకాశాన్ని బట్టి నేను కోరాను, గంటకు ఒక 6 ఒక్కొక్క 10 నిమిషాలు వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళండి. ఎవరి భయం వారిది. కాబట్టి నేను మిమ్మల్ని ప్రశ్నించడం లేదు. కానీ ఆశ్రయదుర్గమైన దేవుడు అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో మనల్ని కాపాడగలిగిన దేవుడు. ఆయన కాపాడకపోతే మనము కాపాడబడలేము అన్న వాస్తవాన్ని గమనించి ఆయన సన్నిధిలో కాపాడమని వేడుకొనడానికి, ఆయన కాపాడకపోతే మనము కాపాడుకోగలమా మన ప్రాణాన్ని? ఆయన భద్రపరచకపోతే మనం భద్రపరచుకోగలమా? ఆయన క్షణమాత్రం మనల్ని విడిచిపెడితే మనం మనుగడ కొనసాగించగలమా? కాపాడేవాడు ఆయనండి. ఆయన దగ్గరికి వెళ్ళాలి, మొరపెట్టాలి. ఇవ్వబడిన అవకాశం సద్వినియోగం చేసుకుంటూ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు కనబడదును, ఆ తపన, ఆ తృష్ణ దేవుని కొరకు అంగలార్చే వాళ్ళ హృదయాల్లో ఉంటుంది. అన్నీ సానుకూలంగా అమర్చబడ్డప్పుడు, వడ్డించిన విస్తరణలో ఉన్నప్పుడు హాయిగా వాహనాల్లో వచ్చి ఆరాధించుకుని పోవడం కాదు. ఐఎమ్ సారీ, నా మాటలు మీకు కొంత కఠినంగా అనిపించవచ్చు. అన్ని విషయాలుగా మనం బయటికి వెళ్తున్నాం, అన్నీ సమీకరించుకోగలుగుతున్నాం, అన్నీ తెచ్చుకోగలుగుతున్నాం. అవి అన్నీ ఏమీ తెచ్చుకోకుండా ప్రతిరోజు ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం భోజనం చేయడం లేదు. ప్రతిరోజు బయటికి వెళ్తున్నాం నిత్యావసర వస్తువుల కొరకు. అలాంటి సందర్భంలో ఒక 10 నిమిషాలు దేవుని సన్నిధిలో గడపడానికి
మీ పరిస్థితులు నాకు తెలియదు, కానీ దేవుని జవాబు రావాలంటే ఈ అంగలార్పు అవసరం, ఈ తపన, ఈ తృష్ణ అవసరం. దుప్పి నీటి వాగుల వరకు ఆశపడినట్లుగా. మరి ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఈ కీర్తనకారుడు మరి ఆయన పొందిన ఆదరణ ఏంటో తెలుసా? నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది, తృష్ణగొరుతుంది, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతోనుచుండగా నా కన్నీళ్లు అన్నపానంలాయనై. దేవుని మందిరమునకు అనేక మంది నడిపించిన సంగతి నాకు జ్ఞాపకం కలగగా నా ప్రాణము నాలో కరిగిపోతుంది అంటూ చెప్పిన ఆ కీర్తనకారుడికి కలిగిన ఊరటైన తెలుసా? 8వ వచనం చూడండి. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉన్నవి. సో ఇటువంటి విపత్కరమైన స్థితిగతుల్లో ఆయనకు తోడుగా ఉన్నది దేవుని గూర్చిన కీర్తనలు, దేవుని గూర్చిన ప్రార్థనలు. సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో దేవుని మందిరానికి వెళ్ళలేక, ప్రార్థించలేక, ఆరాధించలేక, గృహాలకే పరిమితమైనప్పుడు నా ప్రాణము తృష్ణగొరుచుందంటూ వేదన చెందిన ఆ వ్యక్తి ఏమని తను తాను మరి సేద తీర్చుకున్నట్టే, రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉన్నవి. రాత్రివేళ ఆయన గూర్చిన అనగా ఆ కీర్తనలు అనగా నా జీవితంలో దేవుడు ఏమేం మేళ్ళు చేశాడో ఆ మేళ్ళన్నీ కూడా ఒక సంకీర్తనగా వినిపించి, దేవుడు నా జీవితంలో చేసిన మేళ్ళన్నీ, ఆ సాక్ష్యాలన్నీ నెమరు వేసుకుంటూ పలాని సమయంలో, పలాని సందర్భంలో, పలాని స్థితిగతుల మధ్య నా దేవుడు ఈ రీతిగా నన్ను కాపాడంటూ ఆయన గూర్చిన కీర్తనలు కీర్తిస్తూ, నా జీవదాత అయిన దేవుని గుర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉంది. ఎవరండి ఆ దేవుడు? నా జీవదాత, నన్ను బ్రతికించిన వాడు. కరోనా కానీ ఇంకేదైనా కానీ ఇంకే సమస్యనే కానీ, నీకు బీపీ ఉండవచ్చు, డయాబెటిక్ ఉండవచ్చు, లేకపోతే ఇతర ఇన్ఫెక్షన్స్ ఉండవచ్చు, ఏ ప్రాబ్లం ఉండవచ్చు, నీ జీవదాత ఆయన. నా జీవదాతను గుర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది. ఎంత చక్కని మాట అండి. నా జీవానికి మూలము, నన్ను పుట్టించిన వాడు ఆయన, నన్ను జీవింపచేసిన వాడు ఆయన, నా జీవనానికి కావాల్సిన ఔషధాన్ని అనుగ్రహించేవాడు ఆయన. నాకు కష్టం కలిగినా, శ్రమ కలిగినా, బాధ కలిగినా, బలహీనత కలిగినా, అనారోగ్యత కలిగినా, ఏ విషయంలో పరమవైద్యుడిగా నాకు అండగా నిలిచి నా జీవ ప్రదాత యొక్క ప్రార్థనతో చేసే ప్రార్థన. ఎ ప్రేయర్ ఇస్ అ స్పిరిట్ టు మీ. ప్రార్థన గురించి చెప్పబడ్డ మాట ఏంటంటే, ఒక వ్యక్తి శ్వాస నిశ్వాస లాంటిదట. ప్రార్థన ఒక వ్యక్తి శ్వాస నిశ్వాసలు ఏ రీతిగా అయితే విడిచిపెట్టడో ఆ రీతిగా మరి నిరంతరము శ్వాస తీర్చుకోవడం ప్రార్థన లేకపోతే నీవు నిర్జీవన మాట. ప్రార్థన జీవిత అనుభవాలు అనుకోవచ్చు. మేము మా గృహాల్లో ప్రార్థన చేస్తున్నామండి. తప్పని పరిస్థితుల్లో తప్పదు, గృహాల్లో ప్రార్థన చేయాలి, చేస్తున్నాం కూడా. కానీ అవకాశం కలిగినప్పుడు దేవుడు వాక్యలు స్పష్టంగా చెప్పండి, ఎక్కడ 2-3 చేరి నా నామంపేట ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటారని. అందుకే ఒకరు ఇద్దరుగా వెళ్ళి ప్రార్థన చేసి బయటికి రమ్మని చెప్పాను నేను. 2-3 చేరి నా నామంపేట ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటానని చెప్పాడు ఆయన. కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, వాటితో పాటుగా సమాజముగా, సంఘముగా ఈ సమాజాన్ని ఈ విపత్కరమైన పరిస్థితుల్లో తోసివేసినటువంటి ఈ సమస్యల నుంచి విడిపించబడటానికి వి నీడ్ టు ప్రే. మనం ప్రార్థన చేయాలి. సో నాకు ప్రార్థన తోడుగా ఉంది అన్నాడు. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అద్భుతమైన విశ్వాసం అతనిది. నా జీవదాత, రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉన్నవి. కావున నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు కలతలు చెందుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? నేను ప్రార్థించే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను విజ్ఞాపన చేసే దేవుడు నాకు అండగా ఉన్నాడు. దేవాలయం నాకు అందుబాటులో లేకపోవచ్చు, దేవాలయానికి నేను దూరంగా ఉండవచ్చు, కానీ నా దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన స్తుతించిన. చక్కని భావాన్ని
ఇక్కడ కీర్తనకారుడు వ్యక్తపరుస్తున్నాడు. దేవుని గురించిన కీర్తన, దేవుని గురించిన ప్రార్థన, దేవుని గురించిన ప్రార్థన అనుభవాలు విశ్వాస జీవిత యాత్రలో చాలా శ్రేష్టమైనవిగా భావించబడతాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుడు మన ప్రార్థనలు ఆలకించడానికి నిరీక్షిస్తున్నాడు. ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ ఆయన ఆలయంలో చేరి ఆరాధిద్దాం. రాలేని వారు మీ గృహాల్లో చేరి మరి ఆన్లైన్ ద్వారా అందించబడే ఈ వాక్యాన్ని లేకపోతే ఈ ప్రార్థనలు మీరు కూడా విని ఆలకించి ప్రార్థనలు ఏకీభవించాలని, మరియు సాయంకాలం 3 గంటల వరకు ఈ ప్రార్థన, ఈ చైన్ ప్రేయర్ కంటిన్యూగా కొనసాగాలని కోరుకుంటూ మీ అందరి ప్రోత్సాహాన్ని కాంక్షిస్తూ, మరి దైవ సేవకునిగా కాపరిగా దూరంగా ఉన్నప్పటికీ మరి ఆ పరమ కాపరి మీకు అందుబాటులో అండగా ఉన్నాడని భావిస్తూ మరి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసిన తర్వాత మరలా కొంత ప్రార్థన సమయాన్ని కొనసాగించేద్దాం. ప్రార్థన చేస్తాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అంటూ, జీవము గల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణకొని ఉన్నదంటూ విలపిస్తూ, మరి నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో చుండగా రాత్రింబగలు నా కన్నీళ్లు అన్నపానములు ఆయనంటూ విలపించాడు. దేవుని సన్నిధికి నేను నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకునగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములు అయ్యాయి. అటువంటి విలపించిన విలాపములోంచి ఒక ఊరట, రాత్రి వేళ ఆయన గుర్చిన కీర్తనయు, నా జీవతాత నా దేవుని గుర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉన్నవి. నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు. అవును ప్రభా, నేను స్తుతించడం, నిన్ను ప్రార్థించడం, ఈ 2 అనుభవాలు నా వ్యక్తిగత జీవితానికి, నా కుటుంబ జీవితానికి, నా సంఘ జీవితానికి ఎంతో ఊరట కలిగింప చేస్తాయి. ఎందుకంటే నిన్ను కీర్తించడం ద్వారా మా జీవిత అనుభవాలు మరి జ్ఞాపకం చేసుకుంటూ, గత జీవిత కాలంలో మీరు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ, దాని ద్వారా కలిగిన అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ, తద్వారా రాబోయే కాలంలో ప్రభా నీ మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవడానికి అవకాశం కలుగుతాయి. అలాగే నా జీవదాతతో చేసే ప్రార్థనలు నా సమస్యలు, నా బాధల్లో, నా కష్టాల్లో, నా ఇబ్బందుల్లో నన్ను విడిపింప చేస్తాయి. నన్ను, నా కుటుంబాన్ని, నా సమాజాన్ని, నా సంఘాన్ని ఆవరించిన ఇటువంటి సమస్యాత్మక స్థితిగతుల మధ్య నాకు విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది, ఊరట కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. అందుకే ఆ వాస్తవాన్ని గ్రహించిన కీర్తనకారుడు, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుమంటూ, ఆయనే నా రక్షణకర్త అంటూ తాను ఊరటపరుచుకోగలిగాడు. అవును ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీ దీవెన కృమ్మరింపచేయండి ప్రభా. మీ సేద మాకు అవసరం, మీరు సేద తీర్చండి, మాకు ఊరట కలిగించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి విశ్వాసి వారి వ్యక్తిగత జీవితంలో ప్రభా మీ కృప వారికి అనుగ్రహించమని జ్ఞాపం చేస్తాం. ఆలయానికి వచ్చి ప్రార్థించే వారికి వారి రాకపోకల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు సహాయం ఇచ్చింది. ఆలయంలో ప్రార్థించేవారు ప్రభా వారు చేయబోయే ప్రార్థనలు మీరు ఆలకించండి, మీరే సహాయం దయచేయని జ్ఞాపం చేస్తాం. ఈ ప్రార్థన ద్వారా కలిగే ఆధ్యాత్మిక మార్పు, పరివర్తన, మేల్కొల్పు మా అందరి జీవితాలు, తద్వారా మా చుట్టూ ఉండే సమాజంలో ఒక మార్పు కలిగినట్లుగా మీ కృప దయచేయని జ్ఞాపం చేస్తున్నాం. ప్రస్తుతం ఎదురైనటువంటి ప్రభా ఈ కరోనా వైరస్ సంబంధ విషయాల్లో కానీ, మరి వైజాగ్లో జరుగుతున్నటువంటి ఈ గ్యాస్ లీకేజ్ ద్వారా కలిగిన ప్రమాదం కానీ, మహారాష్ట్రలో కలిగిన ట్రైన్ యాక్సిడెంట్ కానీ, ఇతర ప్రదేశాల్లో కలుగుతున్నటువంటి వివిధ ప్రమాదాలు కానీ, ఇబ్బందులు కానీ, మద్యం మత్తులో ప్రభా కలుగుతున్న వివిధ సమస్యలు కానీ ప్రభా ప్రార్థన చేస్తాం తండ్రి. మా దేశం ఎక్కడికి వెళ్ళిపోతుందనే భయం వేస్తుంది. అటువంటి స్థితిగతుల మధ్య మీరే తోడుగా ఉండమని జ్ఞాపన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు ప్రభా నాయన, మా రక్షక ప్రపంచంలో ప్రభా మరి ఆయా దేశాలు, ఆయా ప్రదేశాలు ప్రభా ఎంతగా విలపిస్తున్నాయో, అల్లాడిపోతున్నారో మీకు తెలుసు. మీరే జవాబు, మీరే పరిష్కారం. కాబట్టి మీరే సేద తీర్చమని ఈనాటి ప్రార్థన కూడికలో ప్రభా మేము సమయం గడుపుతుండగా మీ కృప, మీ సన్నిధి ఉంచమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థనలో కొనసాగాలని మనవి చేస్తున్నాను.